15 minutes. ఇంకో 15 నిమిషాల్లో బాంబు పేలబోతుంది. మన వాళ్ళు పెట్టిన బాంబు దెబ్బతో బిర్లా మందిర్ డామ్. మన పని జామ్ జామ్. ఓ భారతదేశ పౌరుడిగా ఈ రహస్యాన్ని నేను వెంటనే పోలీసులకు తెలియజేయాలి. నో టైం, నో వాచ్. మిస్టర్ సే బిర్లా మందిర్లో, మిస్టర్ సే బిర్లా మందిర్లో, మిస్టర్ సే బిర్లా మందిర్లో. మిస్టర్ సే మీరేనా మిస్టర్ సే? మిస్టర్ సే బిర్లా మందిర్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బాంబు పెట్టారు. 10 నిమిషాల్లో పేలబోతుంది. భక్తులు సాగుపోతున్నారు. టోపీ వేసుకుని బయలుదేరండి. టోపీలు లేకపోయినా పర్లేదు, బయలుదేరండి సార్. ప్లీజ్ బయలుదేరండి సార్. అవుతారే ఫైర్ స్టేషన్ ఫోన్ చేయండి సార్. ప్లీజ్ బయలుదేరండి. అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. ప్లీజ్ బయలుదేరండి అయ్యా, బయలుదేరండి. అసలు మీరెవరండి? రేపు డ్రైవర్ ఓడిస్తారు కదా, పేపర్లో పడుతుంది, అది చూసి తెలుసుకోండి. బయలుదేరండి సార్ ప్లీజ్. ప్రత్యేకంగా జాగ్రత్త వెతకండి. అమూల్లో ఏం జరిగింది? 10 సెకండ్లో పేలిపోతుంది, వెళ్ళిపోండి. గుళ్ళో బాంబుందా? ఓ అదేం లేదు, మీరు బ్యాలెన్స్ చెప్తాను, బయలుదేరండి. గంట అయింది సార్, బాంబు ఎక్కడ కనపడలేదు సార్. కనపడకుండా ఎక్కడ పోతున్నాయా? బాంబు పెట్టారు వాళ్ళు చెప్పారు కదా. ప్రతి కొబ్బరికాయ లోపల వెతకండి, పగలు కొట్టకుండా. పేరుపోతుంది. రండి ఎస్పీ గారు, వీళ్ళందరూ ఓపిక నశించి పడిపోయారు. మన ఇద్దరం వెతుకుతానండి. ఎరా గుజ్జాల సామాన్య సెలవు నుంచి తప్పించడానికి ఎంత చూస్తున్నారా? గుజ్జాల సాంబయ్య పేరు తమాషాగా ఉంది, ఎవరన్నా చెప్పరా? యువర్ ఆనర్, ఈ దడ్డు విజయ్ కుమార్ అనబడే వ్యక్తి బిర్లా మందిరంలో బాంబు పెట్టారని పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇతను పచ్చి గూండా అయిన గుజ్జాల సాంబణ్ణి లాకపు నుంచి తప్పించాడు. సంఘ విద్రోహ శక్తులకు సాయపడిన విజయ్ కుమార్ కి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యో బాబాయ్, ఇదెక్కడ బ్యాండ్ మేళం అండి? ఆ గుజ్జాల సాంబయ్య పేరు నేను కల్లో కూడా వినలేదు. ఉండవయ్యా, నేనున్నానుగా. యువర్ ఆనర్, ఇతను ఏమాత్రం తెలివితేటలు లేని ఒట్టి శుద్ధ మొద్దు దద్దమ్మ. పాపం ఏదో విని ఏదో చేయబోయి ఇలా ఇరుక్కుపోయాడు. ఇతను ఎంత చవట సన్యాసో తమరి ముందు సాక్షుల ద్వారా వివరిస్తాను. ఇతని తండ్రి రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ దడ్డు పులిరాజు. కన్న కొడుకు ఎంత వెధవైనా చవటైనా కన్న తండ్రి 10 మంది ముందు అలా చెప్పుకోడు. అలా చెప్పుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. ఎవరాను ఎందుకురా గాలి తీసేస్తున్నావు? వెనక చక్రంలో గాలిపోయిందన్నా, ముందు చక్రంలో కూడా తీసావనుకో, రెండు ఒకే లెవెల్లో ఉంటాయి. పంచర్ అవ్వకుండా స్మూత్ గా తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. అతని తల్లి పార్వతమ్మ. ఒకసారి మా ఇంట్లో వంట చేసే ముందు బియ్యం కడగమని వాడి చేతికిచ్చాను. బియ్యం బాగా కడిగావా బాబు? సోపేసి అడిగాను, ఎంత నురగొచ్చిందో అంతా మురికే. అతనికి కాబోయే భార్య కల్పన. అబద్ధం అబద్ధం. మా బావ ఎంత అమాయకుడో చెప్పలేం జడ్జి గారు. మా ఇంట్లో దోమలు ఎక్కువ. వాటి బాధను తప్పించుకోవడానికి ఎవరైనా క్రీమ్స్ వాడతారు, టార్టైస్ పొగవతులు వాడతారు. కానీ 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 మా బావా ఏంటి బావా ఇది? తలకిందుగా పడుకుని చేతులకు షూ వేసుకున్నావు. పిచ్చిదారా, ఇలా పడుకుంటే నా కాళ్ళను నా మొహం అనుకుని మోసపోయి దోమలు నా కాళ్ళను కుట్టేసేపోతాయి. అయ్యో కర్మ. మీకు ఇంకా సాక్షులు కావాలంటే చెప్పండి యువర్ ఆనర్. నో, ఇన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఇతను ఎంత తెలివి తక్కువ దద్దమ్మో అర్థమవుతోంది. ఈ కేసు ఇంతటితో డిస్మిస్ చేస్తున్నారు. విలువైన కోర్టు సమయాన్ని వేస్ట్ చేసినందుకు ఇతనికి 1000 రూపాయలు జరిమానా విధించడమైనది. కొట్టారంటే కోర్టులోనే కాదు, ఈ లోకల్లోనే లేకుండా పోతాం. నా అంత ఇంటెలిజెంట్ ఫెలోని నంబర్ 1 ఫుల్ గా నిరూపిస్తారా? ఒరే వెర్రిమాలోకం, ఆయన అలా చెప్పకపోతే, ఆయన చెప్పినట్టు మేము చెప్పకపోతే
నువ్వు ఇలా బయటకు వచ్చేవాడివి కాదు, సెంట్రల్ జైల్లోకి లోపలికి ఇంకా లోపలికి పోయేవాడివి. తప్పు వాళ్ళది కాదు, నా రింగుది. అక్కడున్న నా రింగు రివర్స్ లో తిరుగుతుంది కాబట్టి నా బతుకు ఇలా ఏడ్చింది. ఈ బంతిని చూపించి బాంబు అన్నాను అనుకోండి, మళ్ళీ నన్నే వదవం చేస్తారు. నాకెందుకు వచ్చిన గొడవ? అల్లుడు తప్ప. అయ్యో బాబా కాఫీ. తయారవుతుంది బాబు. ఆ. ఏంటన్నా పొద్దున గొళ్ళెం పెట్టుకోవచ్చు కదా. నీ మీద న్యూసెన్స్ కలిసి పెడతా. నేను గుండెతో పేషెంట్ని, గొళ్ళెం పెట్టుకోకూడదని డాక్టర్ గారు నిన్నే కదరా చెప్పారు. సరే త్వరగా కానీ. ఈ కషాయం మీ మామయ్యకి ఇవ్వు. అమ్మా టిఫిన్ పెట్టు, తిన్నాకైనా బాత్రూమ్కి వెళ్తాను. బాత్రూమ్కి. బాబు టిఫిన్ రెడీ. టైం అవుతుంది, టాయిలెట్ వెళ్ళకుండానే టిఫిన్ తినేస్తున్నానే. పార్వతి బయట వెళ్ళాలి, ఎవరో ఒకరు దూరిపోతారు. మావయ్య నేను ఒకసారి వెళ్ళి వచ్చి ఒక నిమిషం నువ్వు ఆగి ప్లీజ్. మావయ్య 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 ఇప్పుడే వెళ్ళాలా? నాకు వచ్చినప్పుడే కదా వెళ్ళాల్సింది. ఒక్క నిమిషం ఓపిక పట్టు, ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగానే ఎప్పుడైనా తిన్నాం. ఈ ఊళ్ళో పెళ్లికొచ్చాం, మన ఇంట్లో కాల కుర్చాలు అవి తీర్చుకుని వెళ్దామని. భోజనానికి రాలేదు కదా, దొడ్లో బాత్రూమ్ ఉంది, వెళ్ళండి. ఏమిటిది? రేణుకుంట రైల్వే స్టేషన్ లో ఉంది. అసలు మీరంతా ఎవరండి? మీ నాన్నగారి బంధువులు బాబు. నాన్న కేవలం నీ వల్లే 1 and 2 కూడా ఫినిష్ చేయకుండా ఆఫీస్కి వెళ్తాను. నువ్వు మాత్రం రెడీ కూర్చున్నావు, పెద్ద డ్యూటీకి బయలుదేరేటట్టు. రిటైర్ అయ్యి 2 ఏళ్ళేది, ఎందుకు ఇంకా కాకి డ్రెస్సు? తప్పండి. పట్టుకుపోతుంది, ఎక్కడైనా కాళ్ళు పొడుచుకుంటే బాగుండు. రేపండ్రా. ఇదే 15 ఏళ్ల ముందైతే నేను మీతో జాయిన్ అయి ఉండొచ్చు, ఇప్పుడు అలా కుదరదే. ఈ క్షణంలో మాత్రం ఏదైతే కూడా బెటర్ అనిపిస్తోంది. ఇక నా వల్ల కాదు, ఎక్కడో చోట అన్లోడ్ చేయకపోతే లైఫ్ కి డేంజర్ వచ్చేలా ఉంది. పబ్లిక్ ప్లేస్ లో వెధ పని చేస్తావా? ఇది వెధ పని కాదండి, ప్రతి మనిషి చేసే పనే, మీతో సహా. షట్ అప్. నీలాంటి వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టాలి. అయ్యో పూర్తిగా తడిచిపోయిందే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓ గంట వరకు ఎవరు పిలిచినా ఈ కుర్చీలోంచి లేచే పనే లేదు. మీరు ఆ కంప్లైంట్ సెక్షన్ కి వెళ్ళండి, మీ టీవీకి రీప్లేస్మెంట్ రెడీగా ఉంది. అయిపోయి చెడ్డీ రాణి ఇక్కడికి వస్తోంది ఏమిటి? వాష్రూమ్ లో పెడుతోంది ఏమిటి? కంప్లైంట్ నేనే, నా గురించే. పోలీస్ రూల్స్ నేను ఎప్పుడు జనరల్ గా కరెక్ట్ గా ఫాలో చేస్తాను సార్, కానీ ప్రాబ్లం ఆ లెవెల్కి వచ్చేసింది. ఇది తీసుకుని మీరు వచ్చిన పని మర్చిపోండి సార్. 50 ఇస్తావేమిటయ్యా? ఇంకెంత ఇవ్వాలి సార్? ఎంతేమిటయ్యా? టీవీ. ఇంత చిన్న ప్రాబ్లంకి టీవీ లంచమా? లంచం ఏమిటయ్యా? లంచం కాకపోతే ఏంటయ్యా మరి? ఎక్స్క్యూజ్ మీ, మీ టీవీ రీప్లేస్మెంట్ ఆయన దగ్గరికి నేను ఒప్పుకోను. మన బాస్ కూతురు పేరు స్వప్న, మొన్నే చదువు పూర్తి చేసి స్టేట్స్ నుంచి వచ్చింది. అబ్బా, అసలే నాకు హార్ట్ వీక్, మళ్ళీ పై చదువులకి అమెరికా పెడతానంటావేమిటి? ఈ ఆఫీసులో నీకు నచ్చిన కుర్చీలో వెళ్ళి కూర్చో. హాయ్ గోవింద్. హలో, హౌ ఆర్ యూ? యా ఫైన్ ఫైన్. ఏమిట్రా గుండు గోవిందం గారితో మాట్లాడుతుంది? వాడెప్పుడో లైన్ వేసాడు, మన బాసు కూడా ఇష్టమే. వాడిప్పుడు మన ఎండి కదా. అమెరికాలో ఉంది స్వప్న. ఇప్పుడు బాగుపడింది.
నేను వచ్చేసాను కదా. ఎప్పుడు నా రింగు రివర్స్ అయిందో అప్పటి నుంచి ఆ గుండుగాడి రింగు రంగులు రాట్నంలా తిరుగుతోంది. నీతో మాట చెప్పాలి స్వప్న. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్ మర్చిపోయాను, నీకు మంచి గిఫ్ట్ తెచ్చాను అమెరికా నుంచి. అదే నువ్వు కరెక్ట్ గా వచ్చానా? మేనర్లెస్ బ్రోడ్స్. ఇందాక ఏదో చెప్పాలన్నా ఏమిటి? నువ్వు వచ్చేసిందే నాకు పెద్ద గిఫ్ట్. ఎక్స్క్యూజ్ మీ. మేడం కి అందుచే హాయ్ ఐఎమ్ స్వప్న. ఈజ్ గుండు గోవిందం. మేము చిన్న క్యాంటీన్ నుంచి టీ తీసురా. టేక్ ఇట్ స్వప్న. థ్యాంక్ యూ. అయ్యో. ఐఎమ్ సారీ స్వప్న, ఐఎమ్ వెరీ సారీ. ఓకే ఓకే, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఏంట్రా టీ ఇంత ఉప్పగా ఉంది? ఉప్పేశాను కాబట్టి. మరి అమ్మాయికి లేదు, కాఫీలు టీలు అందించడానికి నేను కాఫీ బాయ్ని కాదు, క్లర్క్ని. నేనేం చేయనయ్యా, నీ ఓటీ మొత్తం ఎండి గారికి వచ్చేశారు. రే 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 గుండు గోవిందం, నా మీద రెచ్చిపోతావరా? అసలు నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావంటే దానికి కారణం నేను రా. నా 3 feet మర్చిపోకో. రే ఎందుకలా రెచ్చిపోతున్నావు? అందరూ మన్నే చూస్తున్నారు, కూర్చో. రే సుధాకర్, ఆ రోజు నువ్వు కూడా ఉన్నారా? నీకు గుర్తుంది? 1977 మే 15. ఎస్, రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్. త్రీ ఫీట్. ఆ రోజు నేను 3 అడుగులు వెనక్కి వేయకుండా ఉంటే ఈ గుండుగాడి సెటప్ మొత్తం నాదిరా. స్వప్నతో సార్ అన్నా నువ్వు సారీ సార్. సి వీటన్నిటికీ కారణం రింగు. నా రింగురా. బ్రెయిన్ తినేస్తున్నాడు కదరా. సరే సరే టీ తాగు. ఉండు, టీలో ఈగ పడింది. రాజు వేరే టీ తీసురా. లేదు సార్, అయిపోయింది. టీ లేకపోతే ఇంకేమైనా పట్టారా బాబు? బాబు కాదు, నా పేరు పాప. 2 బిందెల చిత్తూరు పాప. తెలిసిందా? టీ లేదు, పాలున్నాయి, తాగుతారా? తాగుతాడు. చెప్పుచ్చు కొడతాను. ఆ? నిన్ను కాదు, వాడిని. మరి నాకు ప్రేమ పండు ఎప్పుడు ఇస్తారు? అసలే నా రింగు రివర్స్ లో తిరుగుతోంది, మధ్య నీ కూడా పెండు తల్లి. మరి నా రింగ్ ఎలా ఉందో చెప్తారా? మేక్ ఇట్ అర్జెంట్. ఓకే మిస్టర్ రావు సార్, రేపటి నుంచి చెత్త బండి కొంటాను వీళ్ళు తీసుకెళ్ళి సైడ్ కావాలి పారండి. అలాగే సార్. See you, bye. హలో, గుడ్ మార్నింగ్. విజయ్, Hi, good evening. ఇది నాదే, I see. మై వెహికల్. ఒట్టు నాదే. Okay, bye. ఎస్.